మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా స్టీవియా లీఫ్ స్టీవియా లీఫ్ వాడుతున్నారు. అదేం మనకి తెలియదు. ఏం వేసుకోకపోతే ఏమవుతుంది? అది బెటర్. నోరే కదా, అలవాటు చేసుకుందాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు, షుగర్లో కాఫీ వేసుకుంటాం, అట్లా అంత వేసుకునేది. అదే ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్. ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉన్నది కాదు, అది పోయింది, పోతా వచ్చేసేసింది. దెన్ మిల్క్ తీసేసినాం. మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు. హెల్త్ చాలా బెటర్ అయిందా? నో రీఫ్లక్స్. కాఫీ తాగుతూనే రీఫ్లక్స్ మొదలు వచ్చేది. మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాను, అది తీసేసాను. మిల్క్ ఇమ్మీడియట్గా. సో మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకోవాలా? అట్లా దట్ హస్ నథింగ్ టు డూ విత్ ఇట్ జస్ట్ మిల్క్ వల్ల వచ్చేది. మెనీ పీపుల్ బికమ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ విత్ ఏజ్ ఆల్సో. సమ్ ఆర్ ఆల్రెడీ ఇంటాలరెంట్, అది వేరే. కానీ వాటి యొక్క అనర్థాలు చాలా ఉన్నాయి. డైరీ పాలల్లో ఉండే పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే ఫర్మెంటెడ్. therefore you have the all lactobacilli ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకు హెల్ప్ చేస్తాయి, గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు కదా, దాంట్లో కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటారు, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని. ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్ మంచిదే. బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే మిల్లెట్స్ వేసి 12 hours చేశారనుకో, మీరు గంజి అంబలి అని మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి. అంబలే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో. అవును, అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం చూడండి, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్ అంటే స్ప్రౌట్స్. బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలాంటివి ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ఏమి ఉండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి. బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తున్నాం, మిగతావాడు పరిగెత్తానంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తున్నామో నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా. మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించిందంత జబ్బులు దానికి పెడతాడు. కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అదే తెలుగులో సామెత ఉంది కదా, పాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. హాస్పిటల్స్ బంగారు పండోళ్ళు, మనం పాసి పండోళ్ళు. వెరీ ట్రూ సార్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదని అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ. అదే అందువల్లే కదా ఇంతకుముందు అండ్ యాపిల్ డే కీప్ ది డాక్టర్ అవెన్. చాలా వరకు ట్రూత్ అది అంత. ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉండాలి. ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం, వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ది డాక్టర్ అవే. అవి చేయము కదా మనం. అదే సార్. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి, ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి. అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. యాజ్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక 5 ఏళ్ళుగా ఉపయోగిస్తూ వచ్చాను. ఏది మౌంజారో కాదు, ఫస్ట్ ఒజెంపిక్ అండ్ వెగోవి అని 2 ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నది. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది, బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ టు యు ఆర్ గివింగ్ హైయర్ డోస్. ఒజెంపిక్ ఈజ్ సెమాగ్లూటైడ్, అది GLP-1 అని బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని GLP వాటిని ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తున్నాయి. దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని వీళ్ళు తయారు చేశారు. అట్లొచ్చింది సర్జరీ వలన యాజ్ ఎ స్పిన్ ఆఫ్. ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి. ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇది. దాన్ని నెక్స్ట్ వచ్చి మౌంజారో, అది 2 రిసెప్టార్స్ మీద, GLP-1 ఒకటి జిప్ అని, ఈ రెండింటి మీద పనిచేస్తుంది. కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్.
కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా ఈ రెండు థింక్ చేయాలి. ఏం ఒబీస్గా ఉంటే ఏమవుతుంది, బాగుంటే బాగుంటుంది, లావుగా ఉంటే ఏం తప్పేమీ లేదు కదా, బట్ హెల్దీగా ఉండవు. అంతే కదా. నీ హెల్దీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి, ఒక 4 కొలమానాలు. హౌ డు ఐ నో ఇఫ్ ఐమ్ హెల్దీ? ఇప్పుడు 2 or 3 flights of stairs, 3 మీ ఏజ్లో 3 flights లేకపోతే 4 flights, నేను కూడా 4 flights ఎక్కాలి. మోకాళ్ళ నొప్పులు రాకూడదు, ఆయాసం రాకూడదు. మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాను, అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. అవును. ఆయాసం రాకూడదు. ఇంకోటి ఏమంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి? అంతే కదా. ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుంది, మసిల్స్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్, ఏం పెద్ద కష్టం కాదు. అందువల్లే మనకు హఠ యోగాసనాలు అని ఉండేది. మైండ్ను ఒకటి స్టెబిలైజ్ చేయాలి. స్ట్రెస్ వలన కూడా హార్మోన్స్ కదా, అది దట్ కాజెస్ ఒబిసిటీ. అండ్ ఆల్ దీస్ సోషల్ మీడియా అవి కూడా స్ట్రెస్. ఏమంటే ఏం చేస్తాయని ఒకదాని తర్వాత ఇంకోటి చేసాను, మనకు లైక్స్ ఎన్ని డిస్లైక్స్ ఎన్ని వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో, వీడికి ఇంకా డిప్రెషన్ లేకపోవడం. సి ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ కాజ్ ద ఒబిసిటీ. డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు, ఎక్కువ తినేసేస్తారు. అవును. సోషల్ మీడియా వచ్చింది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేరియస్ విధంగా తగ్గించు. మనకు ముందంతా ధ్యానము, ప్రార్థనలు, మార్నింగ్ కూర్చొని దేవుడిని తలుసుకోవడం అన్నాడు. ఏ దేవుడు అయితే ఉండదు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక దేవుడు ఉండాలా లేదా అది వదిలేసండి. బికాస్ ఐ వాజ్ అన్ ఎథియిస్ట్ ఫర్ 10 years చైల్డ్హుడ్లో. మళ్ళీ స్పిరిచువలిస్ట్ అయిపోయినా, మెడిటేషన్ 48 years మెడిటేటింగ్. కాబట్టి అది వేరే. దేవుడు ఉండాలా లేదా వదిలేయండి, కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు, అది ఎవరు మెడిటేట్ చేసినా వాళ్ళు అందరూ బాగా బతికినారండి. ఎందుకు? స్ట్రెస్లెస్ లెవెల్ తక్కువ. మీట్ తిన్న వాళ్ళంతా చచ్చినారు. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్. కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్, డబుల్ వ్యామ్. మీట్ మళ్ళీ డైరీ, ఆల్ 3 ట్రిపుల్ వ్యామ్ అయిపోయినాయి. కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ తినడం వల్ల. ఫస్ట్ ఫండమెంటల్ చేంజెస్ హ్యావ్ టు బి క్రియేటెడ్. ఎవరు? ఎడ్యుకేషన్, గవర్నమెంట్ బాడీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ చేసింది అనుకో, సే దే బ్యాన్డ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్, మరిపోయి నువ్వు ఎట్లా వాడతావు? అంతే కదా. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రొమల్గేట్ దట్ ఆర్డర్. అది చేయాలి. వాడు మళ్ళీ వాడు చల్లర తీసుకుని వదిలేసి వస్తామంటే ఇంక మనం కష్టం. అదేం లేదు. రూల్స్ ఆర్ దేర్ టు బి బ్రోకెన్. అవును, అంతేగా. అదొకటి. తర్వాత మనం ఎడ్యుకేషన్, మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పాలి. సక్సెస్ ఈజ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, దట్ ఈస్ సక్సెస్ అని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు అందువల్లనే వరల్డ్ WHO ఏం చెప్తున్నారు, వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ బీయింగ్, అది ఇంపార్టెంట్. అది అందువల్లనే నార్వే వాటికి వచ్చినాయి.